మళ్ళీ మోహన్ గారు నమస్కారం అండి. రామారావు గారితో మీకున్న అనుబంధాన్ని ఈ రోజు మనం తలుచుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం సార్. అసలు మొట్టమొదటిసారిగా రామారావు గారిని మీరు చూసినప్పుడు మీ మనసులో ఆ కలిగిన ఫీలింగ్ ఒకసారి మా కోసం చెప్తారా? ఎన్టీ రామారావు గారు ఫస్ట్ నేను చదువుకునే రోజులు ఏలూరులో సార్ ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబు గారని ఆయన పెళ్లి జరిగింది ఏలూరులో. ఆ పెళ్లికి మాకు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాం అనమాట. ఆ రోజు యాక్టర్లు చాలామంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నారు, నాగేశ్వరరావు ఉన్నారు, ఎస్ రంగారావు ఉన్నారు, అందరూ ఉన్నారు. సావిత్రి గారు, జమున గారు, అంజలిదేవి గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అసలు అంతమంది సినిమా యాక్టర్లు ఒకసారి దగ్గరలో ఉండి చూడటం అనేది. అంత దగ్గరలో చూసే అవకాశం వచ్చేది కానీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదు. అయ్యో షేక్ హ్యాండ్లు ఇవ్వలేకపోయామే అని అనుకున్నాను. ఎందుకంటే రామారావు విడిగా కూడా చాలా అందగాడు ఆయన, చాలా అందంగా ఉంటారు ఆయన. నాకు ఆ రోజులో ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఫేవరెట్ నేను బాగా. ఆయన సినిమాలన్నా ఇది బాగా చూసేవాడిని. ఎన్టీ రామారావుని ఎక్కడ లైక్ చేసేవాడిని అంటే పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు, వీటన్నిటిలోనే ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం. నాగేశ్వరరావు అనేటువంటి సోషల్ ఫిలిమ్స్ అనే దానికి వచ్చినప్పుడు మాకు నాగేశ్వరరావు మీద ఉండేది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాము. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి రావటం, సినిమా హీరో రావటం, అప్పుడు 10-15 సినిమాలు 20 సినిమాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని కలిసే అవకాశం రాలా నాకు. ఒక రోజు నా షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక కెమెరామెన్ శేఖర్ గారి ఆయనను ఎన్టీ రామారావు గారికి బ్యాకప్ ఆయన వాళ్ళిద్దరు కలిసి వచ్చారు షూటింగ్ దగ్గరికి. వచ్చి ఇట్లా మేము యాదవ్ కి బారాత్ అని హిందీ సినిమా కొన్నామండి, చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాం. ఎన్టీ రామారావు హీరో అండి. అందులో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి. ఒక తమ్ముడి క్యారెక్టర్ ఏమో మిమ్మల్ని అనుకున్నాము, ఇంకో తమ్ముడి క్యారెక్టర్ ఏమో బాలకృష్ణ గారు అనుకున్నాము అండి అని వచ్చారు. అలాగేనండి, అంతకంటే కావాల్సిందే ఉంది, మంచి పెద్ద సినిమా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది, నాకు చాలా సంతోషం అండి అన్న. అయితే ఒక చిన్న కండిషన్ అండి, ఆయన మిమ్మల్ని చూడలే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడలేదు, మీరు ఒకసారి ఆయన దగ్గరికి రావాలండి, ఇప్పుడు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది అయింది, మీరు బ్రేక్ టైంలో కనుక వచ్చేస్తే ఒకసారి ఆయన మిమ్మల్ని చూస్తారు, ఆయన చూసి ఓకే అంటే మాత్రం కన్ఫర్మ్డ్ అండి, లేకపోతే మాత్రం ఏమనుకోకూడదు అన్నారు. తప్పకుండానండి, ఫోన్లే యాక్షన్ వచ్చినా రాకపోయినా ఆ పేరుతో ఆయన వెళ్ళి దగ్గరగా కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి అన్న. మధ్యాహ్నం వెళ్ళారు, వేరే షూటింగ్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. తలుపు తీసుకొని మేము లోపలికి వచ్చాము. రాగానే అసలు అటు తిరిగి కూడా చూడకుండానే, మరి అద్దంలో ఏమైనా కనపడిందో నాకైతే తెలియదు కానీ, రండి బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఎన్టీ రామారావు లైట్ అయింది, నన్ను పేరు పెట్టి పిలవటం, గారు అని పిలవటం. మళ్ళీ అంటే ఎన్టీ రామారావుకి ఎవరిని పిలిచినా సరే గారు అని పిలవకుండా ఎవరినే ఉంటారు. ఏమండి మీరు రండి కూర్చోండి, ఇంత గౌరవంగా మాట్లాడు, అంత ఇది అనగానే నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. ఆయన ఇట్లా బ్యాకప్ చైర్లో కూర్చొని ఉన్నారు. లోపలికి రావటం ఎప్పుడైతే ఆయన మాట అన్నారు, వెళ్ళి కాళ్ళ దగ్గరికి దండం పెట్టేశాను. అంతవరకు నేను ఎవరికి కాళ్ళకి దండాలు పెట్టారు కానీ, బ్రదర్ మీ గురించి విన్నాం, బాగున్నారు, మంచి క్యారెక్టర్, ఇది సినిమాలో హీరో మీరే, హీరోయిన్ మీకే ఉంది, డ్యూయెట్లన్నీ మీకే ఉన్నాయి, నాదంతా సీరియస్ క్యారెక్టర్, నాకు హీరోయిన్ కూడా లేదన్నారు. అని బాలయ్య బాబు మన అబ్బాయి 3వ క్యారెక్టర్ వేస్తున్నాడు, వచ్చాడు తమ్ముడు. అతను స్టేజ్ మీద గిటార్ పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు విడిపోయి మళ్ళీ కలుసుకోవటం ఎట్లా అనే దాని మీద సబ్జెక్టు. ఆ సినిమాలో అసలు నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే, ఆ సినిమా జరిగినన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో స్వర్గలోకంలో ఉన్నా నేను అంత ఫీలింగ్ అనమాట. అసలు మీరు కలవడం, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడమే అని అనుకుంటే ఆయనతో కలిసి యాక్ట్ చేయడం, ఆయన తమ్ముడిగా పైగా. ఓపెనింగ్ డే ముహూర్తం షాట్ కూడా ఎన్టీ రామారావు వచ్చేసి సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టు కోసం చూస్తే అగ్గిపెట్టి లేదు, ఎవరు ఇంకో చెయ్యొచ్చి అగ్గిపెట్టు వెలిగిస్తాయి, అది బాలకృష్ణ. మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో నేను వచ్చేసి నా సిగరెట్, అది ముహూర్తం షాట్. ఎంజి రామచంద్రన్ గారు క్లాప్. అసలు ఇంత స్టార్స్ తో కలిసి యాక్ట్ చేయటం, ఇంత పెద్ద ఇది చాలా హ్యాపీగా ఫీల్. బ్రదర్ రండి అని ఎవరు ఆయన, నేను అన్నగారు అని పిలిచేవాడు, అందరూ అట్లాగే పిలిచేవాడు, అందరూ అన్నగారు అని. ఇక అసలు ఆ నెల రోజుల షూటింగ్ లో ఎంత ఆనందపడిపోయారని చెప్పడానికి లేదు. సినిమా కూడా బాగా వచ్చింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది గ్రాండ్ గా. ఇక ఆ తర్వాత నుంచి ఆయన కూడా నా మీద ఒక మంచి ఇంప్రెషన్. ఇప్పుడు వచ్చిన బ్రదర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి, ఇట్లా అన్ని అడుగుతూ ఉండేవారు. ఆత్మీయత బాగా పెరిగిన తర్వాత ఇంకో 2-3-4 సినిమాల్లో కలిసి చేసాం, అవి కూడా బాగానే ఆడినాయి.